మీకు 2500 ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ పెట్టిన సార్ మేము ఫ్రీ బస్ కు మాకు ఇప్పుడు స్టాపే లేదు. మాకు ఆటోలో కూడా ఆటోలో వచ్చారు, మాకు స్టాపే లేదు. ఫ్రీ బస్ పెడితే మాకేం లాభం లేదు. మరి ఇంకో 5 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు, 5 ఏళ్ళు 2 సంవత్సరాల దాకా వెళ్ళేదే కట్టకాలం ఉంది అంతే. ఈ 2 సంవత్సరాలు అయిపోతే బాగుండు. నరకంలో పడ్డట్టు అనిపిస్తుంది మాకైతే. నరకంలో పడ్డట్టు. మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా చూసిరమ్మ ఈ పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉండగా 10 రోజులు ఈ బీట్లు ఉండడే మా ఎక్కువ. 10 రోజుల వరకు అన్ని ఎక్కడ పోయినాయి. ఎంబడే డబ్బులు పడేది. ఎంబడే ఇవాళ టోకెన్ అది ఓటీపీ రాగానే లాస్ట్ అంతే. మరి మీ రైతులకు రైతు భరోసా కూడా 3 సార్లు ఇస్తాడట కదా, 7500 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తాడట కదా, నిజమేనా? ఏది లేదు అంతేనా? ఏది లేదు సారు అనేదాకా అట్లా చేసే ఓటేసేదాకా చెప్పిండు. ఓటేసినాక ఏది లేదు. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాను, 4000 పింఛన్ చేస్తాను. మళ్ళీ ఎలక్షన్ లో 5000 ఇస్తాం, 2 తులాల బంగారం అంటారు. మళ్ళీ వేస్తారా ఓటు? ఇక వెయ్యం. ఇక చెప్తాడు కొట్టుకున్నట్టు అయింది ఇప్పటికే. అంతేనా? ఏరా వెయ్యం. పోనీ 5000 తీసుకొచ్చి నెలకేస్తామని చేతిలో పెట్టినాయరా? వెయ్యం. అప్పుడు ముందు ఎత్తడు కావచ్చు 5000 పింఛన్, మళ్ళీ తర్వాత కడి ఎత్తడు కావచ్చు. అంతేనా? వెయ్యం. 2 తులాల బంగారం ఇస్తానని వేస్తారా? వెయ్యం. ఏరా వెయ్యం. ఏది మరి మహిళల్ని కోటీశ్వరాలని ఏది మరి చేసిండా? ఇప్పుడు ఆయన వచ్చి 2 సంవత్సరాలు 2 కోటీశ్వరం నెలకు మహిళలకు 2500 ఇస్తాను ఇచ్చిండే సార్. ఒక్క నెల అన్నీ వేయలే. మరి ఆయన ఎక్కడికైనా డబ్బులో పోతే దొంగను చూసినట్టు చూస్తారు. ఏం దొంగ చూస్తాడు సార్? మమ్మల్ని అయితే ఆగం చేస్తాడు, రైతుని అయితే ఆగం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టద్దు అంటాడు, మళ్ళీ కొనడంటాడు. మరి రైతులు చేసేదే గీపాన్న ఏం చేస్తారు? మాకు కోతులు ఉన్నాయి, ఏది పెట్టినా ఉన్నాయి. ఒక వరి పంట తప్ప ఏది రాదు ఇక్కడ, అన్ని కోతులే ఉన్నాయి.